ఈజీగా టమాటా పచ్చడి తయారు చేసుకునే విధానం. కావాల్సిన పదార్థాలు: టమాటాలు, పచ్చిమిరపకాయ, ఉప్పు, వెల్లుల్లి, పసుపు, చింతపండు, ఇంగువ, పోపు దినుసులు. ఒక టమోటాకి 2 పచ్చిమిరపకాయల చొప్పున లెక్క తీసుకున్నా. తయారీ విధానం తెలుసుకుందాం. యాజ్ యూజువల్ పోపు బాగా వేసుకునేవాడు బాగా వేసుకొని, నేను 10 కాయలు తీసుకొని కట్ చేశాను. పదికి 20 పచ్చిమిరపకాయలు తీసుకున్నా. కొంచెం ఇడ్లీలు, చపాతీ, ఇడ్లీలు, దోశల్లోకి కొంచెం ఘాటుగా ఉంటే ఒక చట్నీతో వెళ్ళిపోతుంది. ఈ యొక్క మన పప్పు చట్నీలు కాస్త గ్యాస్ ఫామ్ అవుతాయి. వాకింగ్లు గట్రా తగ్గిపోయినాయి, బయటికి వెళ్ళడం తగ్గిపోయింది, శారీరక శ్రమ తగ్గిపోయింది జనాలకి. దీంట్లో ఒక 7-8 చిన్నులపాయ రెబ్బలు వేసుకొని పసుపు వేద్దాం. అది మంచిగానే గట్టిగానే వేసుకుందాం. ఆల్రెడీ కొట్టి పెట్టుకున్నటువంటి ధనియాల పొడి వేసుకుందాం. ఎంత బాగా మగ్గితే అంత రుచి వస్తుంది టమాటా. కొంచెం మాడినట్టు చేసుకున్నా కూడా బాగుంటుంది. కొంచెం నాంచి పెట్టుకున్నటువంటి చింతపండు వేసుకుందాం, 1 చెంచా. ఆ టమాటా పులుపుకి చింతపండు పులుపు కలిసి కొంచెం మజాగా ఉంటుంది. దీంట్లో అంతా ఇంగువ వేసుకుందాం. ఇంకొక 2 నిమిషాలు ఉంచుదాం. బాగా మగ్గిపోయిందండి, కింద కూడా అంటుకుంటుంది. ఇంకొంచెం 2 నిమిషాలు మూత లేకుండా దీన్ని విధంగా ఫైనల్గా ఈ విధంగా నీళ్ళు అంతా పోయేసి చక్కగా వచ్చేసినాయండి. కొత్తిమీర కొంచెం గట్టిగానే వేసుకున్నానండి నేను, బాగుంటుంది ఆ ఫ్లేవరు. గ్రైండ్కి వెళ్ళిపోదాం. చూసారా, మన టమాటా చట్నీ రెడీ. దోశల్లోకి ఒక్కొక్క టమాటాకి 2 పచ్చిమిరపకాయల చొప్పున లెక్క తీసుకున్నాను. అట్లా నేను 10 టమోటాలకి 20 పచ్చిమిరపకాయలు వేసుకున్నా. మీరు కూడా చేసుకోండి, హాయిగా ఆరోగ్యంగా ఉండండి. నమస్కారం. మా ఛానల్ కి సబ్స్క్రైబ్ చేయండి, ఎంకరేజ్ చేయండి మమ్మల్ని. మీకు నచ్చితే లైక్ చేసి కామెంట్ బాక్స్ లో కామెంట్ పెట్టండి.